జన విజ్ఞాన వేదిక చెక్కుముఖి సైన్స్ సంబరాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. నెల్లూరు నగరంలోని జెడ్ శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో చెక్కుముఖి సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈ చెక్కుముఖి సైన్స్ టాలెంట్ టెస్ట్కు నెల్లూరు నగరంలోని ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ స్కూల్ నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు. సుమారు 400 మంది విద్యార్థులు ఈ టాలెంట్ టెస్ట్ రాయడం జరిగింది. సెప్టెంబర్ 25వ తారీఖున పాఠశాల స్థాయిలో 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి 3 క్లాసులకు పరీక్ష నిర్వహించడం జరిగింది. ఈ పరీక్షల్లో మొదటి స్థానం సంపాదించిన 8th, 9th, 10th విద్యార్థులు ఈరోజు నగర స్థాయిలో చెక్కుముఖి సైన్స్ టాలెంట్ టెస్ట్ రాయడం జరిగింది. ఈ యొక్క ఎగ్జామ్లో 400 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డాక్టర్ దయాకర్, డాక్టర్ సీను నాయక్, లియో డెంటల్ హాస్పిటల్ లహరి, జన విజ్ఞాన వేదిక నగర కమిటీ నాయకులు, జిల్లా నాయకులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మ్యాజిక్ షోలు, పిల్లలకు స్నాక్స్, భోజనము, నిర్వహణ సభ్యులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక నాయకులు మాట్లాడుతూ ప్రతి ఏటా చెక్కుముఖి సైన్స్ సంబరాలు నిర్వహిస్తామని, నగరంలోని వివిధ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ స్కూళ్ళు పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొంటారని, ఈ కార్యక్రమంలో మాకు సహకరిస్తున్న ప్రైవేట్ స్కూల్ యాజమాన్యానికి, గవర్నమెంట్ స్కూల్ హెడ్ మాస్టర్స్కి, సిబ్బందికి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా డాక్టర్లు కూడా మాట్లాడుతూ ఇటు హెల్త్ పరంగా కావచ్చు, తోటి విద్యార్థులతో స్నేహపూర్వమైన సంబంధాల విషయాలు కావచ్చు, పలు సూచనలు, సలహాలు చేశారు. ఒక్కడే ఉండాలి, నాకు వచ్చిన బిట్టు వీడికి చెప్పకూడదు, నేను ఎక్స్ట్రా పాయింట్ చదువుకున్నాను వీళ్ళతో షేర్ చేసుకున్నాను అనుకున్న వాళ్ళు డెఫినెట్లీ దే కెన్ బి ఎ టాపర్, బట్ దే విల్ బి అలోన్. ఈ రోజుల్లో పిల్లల్లో డిప్రెషన్, సూసైడల్ థాట్స్, యాంగ్జైటీ, ట్రస్ట్ ఇష్యూస్ ఇవన్నీ వస్తున్నాయంటే ఎందుకు వస్తున్నాయంటే బేసిక్గా సెల్ఫిష్ ట్రైట్ అనేది ఇంప్రూవ్ అవడం వల్ల. నాకే మార్క్స్ రావాలి, నేనే టాప్గా ఉండాలి, నేనే హైలైట్ అవ్వాలి, నేనే పేపర్లో రావాలి, నా ఫోటోనే పడాలి, ఇవన్నీ గ్లోరిఫై చేస్తున్నది పెద్దవాళ్ళే. పిల్లలకి ఏం తెలియదు. మనమే, మా పాప ఫోటో వచ్చిందంటే ఇక వాట్సాప్లో ఒక 200 మందికి పంపిస్తాం, మావాడు పేపర్లో వచ్చాడు, మావాడు పాపం రాని మిగతా పిల్లలందరూ వేస్ట్ అని కాదు కదా. దే హ్యావ్ ఆల్సో డన్. మీకు వాడికి 2 మార్క్స్ తేడా, ఆ 2 మార్క్స్కి నువ్వు సూపర్ కాదు, వాళ్ళు వేస్ట్ కూడా కాదు. సో కలెక్టివ్ ఎఫెక్ట్ అండ్ ఎంపతి టువర్డ్స్ అదర్స్. ఎవరిదైనా బుక్ పోయింది, షేర్ చేసే వాళ్ళు లేరు. ఇక వాట్సాప్ ఉంది కాబట్టి ఫోటో